సాంగ్ ఆడియో లాంచ్కి విచ్చేసిన అందరికీ నమస్కారం. ఈ సాంగ్ కొరియోగ్రాఫ్ చేసిన విజయ్ బిన్ని గారు, అలాగే సంగీతం అందించిన అజనీష్ లోక్నాథ్ గారు, అలాగే లిరిసిస్ట్ సింహాచలం గారు, అలాగే సింగర్ అనురాగ్ గారు, అందరూ ఫెంటాస్టిక్ జాబ్ చేశారు. ఇది ఎంత మంచి ఫీల్ ఇస్తుందో మీ అందరూ చూశారు. అండ్ దెర్ ఇస్ ఆల్సో హుక్ స్టెప్, అందరూ కిడ్స్కి కనెక్ట్ బాగా అవుతుంది. అంతేకాకుండా ఈ సాంగ్కి ప్రాణం పోసిన యాక్టర్స్ నితిన్ గారు, దీత్య అండ్ వర్ష గారు అండ్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ హియర్, అందరికీ కంగ్రాచులేషన్స్. ఇంత మంచి సాంగ్లో నేను కూడా పార్ట్ అయినందుకు డైరెక్టర్ గారు వేణు శ్రీరామ్ గారికి, అలాగే ప్రొడ్యూసర్స్ దిల్ రాజు గారు, శిరీష్ గారికి అండ్ ఆల్ ద టీమ్ మెంబర్స్ అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ ఈ సాంగ్ చాలా బాగా నచ్చింది అనుకుంటాను. నెక్స్ట్ మీరు రీల్స్ చేసినప్పుడు నన్ను ట్యాగ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, ఐ విల్ రిప్లై టు ఆల్ యువర్ ట్యాగ్స్. ఓకే, థ్యాంక్ యూ. Thank you, my home avatar, for a warm welcome. Thank you so much. Kids, Minda, thank you very much. Andar dance chala chala baga chesaru. Thank you so much. And meekante kuda mee mothers dance chala baga chesaru akkada. Asalu adaru kottaru. Single take lo chala baga chesaru. So July 4th cinema ostundandi Tammudu. Please go and watch. It was an awesome experience for me working on this film. And me mukyanga unna inkala ee artist lo ivandaru 1, 2, 3, 4 వీళ్ళందరూ సినిమాలో ఉండేది అనమాట. నా ఫ్యామిలీ వి షార్ట్ ఫర్ ఓవర్ 75 days ఓన్లీ ఇన్ అ ఫారెస్ట్లో వి ఆల్ లైక్ అజెల్ లైక్ ఎ ఫ్యామిలీ. సో హోపింగ్ July 4th సినిమా చాలా బాగుంటుంది, వెళ్ళి చూడండి. చూసి సినిమా హిట్ అయ్యాక మళ్ళీ మీరు మమ్మల్ని పిలిస్తే మళ్ళీ విల్ కమ్ హియర్ ఫర్ ద సక్సెస్ సెలబ్రేషన్స్. మళ్ళీ హాయ్ అండి. మేడన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా. అట్లా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయ్యారు కదా మీరు అప్పటి నుంచి? అవునండి, పవన్ కళ్యాణ్కి పెద్ద ఫ్యాన్ కదండి మీరు. అవునండి. టైటిల్ పెట్టుకోవడానికి కూడా అదే కారణమా? టైటిల్ పెట్టుకోవడానికి కారణం కథ నాకు తెచ్చిన డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు ఇద్దరు కథ తెచ్చినప్పుడే ఈ సినిమా పేరు తమ్ముడు అని వచ్చారు. ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ ఫస్ట్ వద్దని చెప్పారు. ఎందుకు అంటే లేదు, కానీ ఈ కథకి యాప్ట్ అని పెట్టారు మా డైరెక్టర్ గారు అండ్ రాజు గారు. లయ గారు, మీరు చాలా రోజుల తర్వాత మళ్ళీ సినిమాకి వస్తున్నారు. చిన్నప్పటి నుంచి మూవీస్ చూస్తూ ఉన్నాం. నితిన్ గారు కూడా చాలా మూవీస్ చూస్తున్నారు. ఇప్పుడు ఆఫ్టర్ ఏ బ్రేక్ మళ్ళీ మీకు రావడం ఎలా ఉండింది? నితిన్ గారితో ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? అలాగే నితిన్ గారికి లయ గారితో వర్క్ చేయడం ఎలా ఉండింది తెలుసుకోవాలని ఉంది. బ్రేక్ తర్వాత ఇందాక ముందు చెప్పినట్టు కొంచెం ఇన్హిబిషన్స్, లేకపోతే ఎలా రిసీవ్ చేసుకుంటారు, అసలు నేను గుర్తున్నానా అనే క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. కానీ నేను చెప్పినట్టుగా మా డైరెక్టర్ గారు, అలాగే ప్రొడ్యూసర్స్ దిల్ రాజు గారు, శిరీష్ గారు నా పైన ఉంచిన నమ్మకం, అలాగే టీమ్ మెంబర్స్ అందరి లవ్ అండ్ ఎఫెక్షన్ వల్ల ఐ కుడ్ ఇమీడియట్లీ తొందరగా కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఇప్పుడు పనిచేయడం, మీ అందరినీ ఇలా ఈ రకంగా మీట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని అయితే ఎవరు మర్చిపోలేదు మ్యామ్. మీ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ కూడా ఫాలో అయ్యేవాళ్ళు. థ్యాంక్ యూ. సో నితిన్ గారికి ఎలా ఉండింది లయ గారితో వర్క్ ఎక్స్పీరియన్స్? ఇట్ వాస్ గ్రేట్ అండి. ఇనిషియల్ ఫస్ట్ 1 week మాకేం సీన్స్ లేకుండే, బట్ ఆఫ్టర్ దాట్ స్టార్ట్ వర్కింగ్ టుగెదర్ అండ్ ఇట్ వాస్ వెరీ లవ్లీ ఎక్స్పీరియన్స్ అండి. ఎంతైనా షీఈస్ మై సీనియర్ కదా, సీనియర్ కాబట్టి డెఫినెట్లీ షీ ఈస్ వెరీ టాలెంటెడ్. So wish you all the best and thank you so much. Thank you. Whenever you do a performance, you are like, it's a new debut movie, and you do it with all honesty and childlike innocence that you get to your performance. Thank you. And we really look forward for you each movie of yours. You are a very good performer. All the best for your future projects. Thank you so much, sir. Thank you very much. Thank you all. Thank you Avatar. Thank you very much. Thanks to all the kids on stage and thank you so much my home avatar. ఇంత మంచి రిసెప్షన్ ఇచ్చినందుకు, ఇంత మంచి లవ్ ఇచ్చినందుకు టీం అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్.